నెల్లూరులో డంపింగ్ యార్డును పరిశీలించారు మంత్రి నారాయణ. డంపింగ్ యార్డులో ప్రాసెసింగ్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. గతంలో జగన్ ప్రభుత్వం కేవలం ప్రజలపై చెత్త పన్ను వేసి దోచుకోవడానికే పరిమితమైందని మండిపడ్డారు మంత్రి నారాయణ. కనీస అవగాహన, విజన్ లేనటువంటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూమిపైన, భూమి కింద కలిపి మొత్తం 153 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలు కొండల్లా పేరుకుపోయాయంటూ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాలు అత్యాధునిక సాంకేతికతతో వ్యర్థాలు నిర్మూలిస్తూ ఉంటే గత వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము గతంలో తెచ్చిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను కూడా క్యాన్సిల్ చేసి రాష్ట్ర భవిష్యత్తును పాడు చేసిందంటూ విమర్శించారు మంత్రి నారాయణ. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ లోపల పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చే రోజు 10వ తేదీ లోపల పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు 1400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1400 టన్నులు, 2800 టన్నులు ప్రతిరోజు ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీస్ తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన ఇంటి దగ్గరే దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో 70% నిర్మాణ పనులు పూర్తయినా ఇప్పటి ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. అంతేకాదు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. భీంగల్ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. వాటి పూర్తి కోసం నేను ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష ప్రకటించాను. అయితే నిన్నటిదాకా అటు సిపి గారు, ఏసీపీ గారు, పోలీస్ SHO అందరు కూడా చేసుకోండి అని చెప్పినారు. మేము వాళ్లకు లెటర్ కూడా ఇచ్చినాం. భీంగల్ SHOకి చేసుకోండి అని చెప్పినారు. పొద్దున నేను లేవకన్నా మొదలే నా ఇల్లు మొత్తం పోలీసులు వచ్చి పహారా పెట్టినారు. అట్లనే భీంగల్లో ఆ సభాస్థలిలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ కావచ్చు, టెంట్లు కావచ్చు, మొత్తం కూడా తీసేసినారు. చివరికి భీంగల్లో పెట్టినటువంటి మా కార్యకర్తలు, ప్రజలు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కూడా, ఈ నిరాహార దీక్ష గురించి పెట్టినటువంటి ఫ్లెక్సీలు కూడా పీకేసినారు. ఇప్పుడు చివరికి నేను దీక్షకు బయలుదేరుతానంటే పోలీసులు అడ్డుపడిపోయి నన్ను. నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రి దగ్గర హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మనుబోలు మండలం చెరుకుముడిలోని బొల్లి ఏడుకొండలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. 3 రోజుల క్రితం గోల్డ్ దొంగతనం కేసులో ఏడుకొండలను మనుబోలు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఏడుకొండల మృతదేహాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. అతని శరీరంపై గాయాలున్నాయని, వాటికి పోలీసులు ప్రభుత్వమే సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. పోలీసులు దాడి చేయడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బురద గుట్టలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యింది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మనుబోలు పోలీస్ స్టేషన్కి పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లండిరా అన్నారు. మొహాన నీళ్లు చల్లారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు. కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేర్చారు. మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 1 గంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. చౌటుప్పల్ నుంచి జిల్లా కేంద్రం భువనగిరికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి రహదారి దెబ్బతినడంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు కూడా సంభవించాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో అక్రమ కట్టడాలను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రోడ్డు మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు ప్రభాకర్ రెడ్డి. అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేసి వలిగొండ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ పనుల గురించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపాలు పట్టించుకోకుండా కేవలం తన మంత్రి పదవి కొరకే పైరవులు చేసుకుంటా ఉన్నాడు. గాని ఇదంతా ఎమ్మెల్యే చేయవలసిన పనులు. ఇక ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ చిన్న చిన్న పనులు చేయకపోతే ఇక మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవికి నువ్వు ఏం న్యాయం చేస్తావు? ఈ మున్సిపాలిటీలో 100 పడకల హాస్పిటల్ పడికేసింది, దాని గురించి పట్టించుకోడు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయల మార్కెట్, విజన్ నాన్ వెజ్ మార్కెట్ పడికేసింది, దాని గురించి పట్టించుకోడు. అదేవిధంగా ధోబిఘాటు, దాని గురించి కూడా పట్టించుకోడు. దళితులు, గిరిజనులపై దాడులు చేసి అవమానిస్తే ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నిజామాబాద్ జిల్లా ఇంతల్వాయి మండలం గన్నారం గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడంపై ఆయన విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది నుంచి దళిత, గిరిజనులపై కుల బహిష్కరణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ గ్రామ అభివృద్ధి కమిటీల ద్వారా జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు పక్కి వెంకటయ్య. గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు అరికట్టాలని, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీల హక్కులను భంగం కలగకుండా ప్రజలు మసులుకోవాలంటూ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో కొంత ప్రాంతంలో మరి వీడీసీల ఆగడాలు చాలా శుతిమించిపోతా ఉన్నాయి. వాళ్ళు లక్ష్మీరేఖ దారుతా ఉన్నారు, రాజ్యాంగ శక్తి వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలా గ్రామ బహిష్కరణ చేయడం, జుర్మాలు విధించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పుడు ఏది కూడా వాంఛనీయం కాదు. ఇది ఎవరు కూడా దీన్ని మేధావులు కానీ ఎవరు కానీ వ్యవసాయంలో ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు, ఖండిస్తారని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మరి ఎస్సీల భూమి అన్యాకాంత గుంజుకోవడం, వాళ్ళని బెదిరియడం, ఎస్సీలకు ఓడి పోతే సాంఘిక బహిష్కరణ చేయడం, వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేయడం, ఇట్లా రకరకాల ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్కి, ఎమ్మెల్యేకు, ఎంపీకి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాప్రతినిధి పనిచేయాలి. కానీ మరి అన్నిటి కూడా సంఘ ఉద్యోగ శక్తులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను సిపిగా వరుగళ్ల ప్రజల చిరకాల వాంఛ కలవ నెరవేరింది. మూనూరు విమానాశ్రయ నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానాశ్రయ నిర్మాణ పనులకు 850 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు బీజేపీ నేతలు. స్మార్ట్ సిటీ, అమృత్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విమానాశ్రయం ఇలా అనేక ప్రత్యేక పథకాలతో జిల్లాను అభివృద్ధి చేస్తున్నట్టుగా వివరించారు. వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా స్పష్టం చేశారు బీజేపీ నేతలు.